హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చింతాకు పప్పు అయితే చూపిస్తానండి. చింతాకు అయితే మా ఊరు నుంచి తీసుకొచ్చాను. ఇది చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. తెచ్చిన వెంటనే చేసేసాను, వచ్చిన నెక్స్ట్ డేనే చేశాను. ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి పాలిపోతే టేస్ట్ బాగోదని చెప్పి ఊరు నుంచి వచ్చిన నెక్స్ట్ డేనే అయితే చేసేసానండి. ఈ చింతాకులో ఇలా చిన్న చిన్న పుల్లల్లాగా ఉంటాయి కదా, అవి అయితే కొంచెం తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. అవి అలానే ఉంటే మళ్ళీ పప్పులో పైన తేలుతూ ఉంటాయి అన్నమాట, బాగోదు చూడడానికి. ఇప్పుడైతే కుక్కర్లో ఒక 4 గ్లాసులు కందిపప్పు తీసుకున్నానండి. సుమారుగా ఒక 100 గ్రాములు ఉండొచ్చు. ఇవి శుభ్రంగా కడిగేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకోవడానికి సరిపడా నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి కొద్దిగా కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, ఒక 3 టమోటాలు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నానండి. అలాగే ఒక 4 చిల్లులపాయలు. ఇంక ఇదేమో ఫ్రెష్గా తీసుకొచ్చిన చింతాకు. ఇప్పుడైతే ఈ పప్పు అయితే ఫస్ట్ స్టవ్ మీద పెట్టేశాను. నీళ్ళు వేడవుతూ ఉంటుంది కదా, పప్పు కుక్కర్ తొందరగా విజిల్స్ వస్తుందని చెప్పి స్టవ్ మీద పెట్టి ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు అయితే ఇలా తుంచి వేసుకుంటున్నాను. ఇందులోకి చింతాకు పప్పుకి కంపల్సరీ ఎండుమిరపకాయలు వేస్తారు, పచ్చిమిరపకాయలు వేస్తే బాగోదు. ఎండుమిరపకాయలు అలా తుంచి వేస్తే కారం బాగా పట్టుకుంటుందని చెప్పి అలా తుంచి వేసాను. అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకున్నాను. నెక్స్ట్ ఏమో ఇంకా 3 టమోటాలు తీసుకున్నాను కదా, అవి కట్ చేసుకుని వేసేసుకున్నాను. ఇంకా లాస్ట్ ఏమో ఇది చింతాకు కడిగేసి వేసుకుంటున్నానండి. చింతాకులో ఉన్న పులుపే సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడైతే చింతపండు వేసుకోవట్లేదు. ఇంకా ఎక్కువ కావాలనుకునే వాళ్ళైతే కొద్దిగా వేసుకోవచ్చు. చింతాకు మొత్తం వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపును, రుచికి సరిపడా ఉప్పు, కల్లుప్పు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఒక గరిటెతో ఇవంతా మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలండి. ఇది ఒక్కొక్కరు ఒకలా చేయొచ్చు. మా ఇంట్లో మేము ఎలా చేస్తామన్నది అయితే నేను చూపిస్తున్నాను. నచ్చితే కనుక ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇప్పుడు అంతా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక 4 లేదా 5 విజిల్స్ రానించుకోవాలి. పప్పు బాగా ఉడికిందంటే టేస్ట్ బాగుంటుంది పప్పు. ఇప్పుడైతే విజిల్స్ ప్రెజర్ పోయింది. విజిల్ అయితే మూత తీసేసి చూస్తున్నాను, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వాటర్ అంతా ఒక సపరేట్ గిన్నెలోకి అయితే వంచుకుంటున్నాను. ప్లేట్ వేసైనా ఉంచుకోవచ్చు. నేను ఇలా పప్పు గుత్తి అడ్డం పెట్టి ఉంచేస్తాను. నీళ్ళుంటే ఇది మెత్తగా ఎనుపుకోవడానికి కుదరదనమాట, పప్పు బాగా అంటే సరిగ్గా రాదు. అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా ఉంచేసుకుంటున్నాను. పప్పు గుత్తితో మెత్తగా ఎనిపేసుకోవాలండి. ఇలా మెత్తగా ఎనిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వంచేసుకున్న ఎక్స్ట్రా వాటర్ అంతా ఇందులోకి వేసేసి కలుపుకుంటున్నాను. ఇంకా ఎనపడం అయిపోయింది కాబట్టి ఇంకా పప్పు గుత్తి అయితే తీసేసానండి. ఇంకా దీనికి తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని చిన్నది ఆయిల్ అయితే వేసుకున్నాను, ఒక 3 టేబుల్ స్పూన్లు. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పచ్చిశనగపప్పు. అవి చిటిపట్లాడిన తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసి ముందే పెట్టుకున్నాను, అది వేసేసాను. అలాగే 4 చిల్లులపాయలు కచ్చపచ్చగా దంచి వేసుకున్నానండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయ వేయడం మర్చిపోయాను, అప్పుడు గుర్తొచ్చింది. ఇలా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇది తీసుకెళ్ళి పప్పులో కలిపేయడమే. పప్పులోకి వేసేసిన తర్వాత అంతా కలిసేలాగైతే ఒకసారి కలుపుకుంటున్నానండి. ఇలా కలిపేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను.
పప్పు చూడడానికే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక నా వీడియోస్ని అయితే లైక్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. నేనైతే చింతాకు పప్పులోకి ముద్ద చేశానండి. వేడి ముద్ద చింతాకు పప్పు సూపర్గా ఉన్నింది. పుల్లగా కారంగా భలే ఉన్నింది పప్పు అయితే. ఆ రోజు మా పిల్లలకేమో రైస్ పెట్టేశాను. రైస్లోకి కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇలా కింద కూర్చొని తింటే హాయే వేరబ్బా.